నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బైబిల్ కోరస్ పాట మన సొంత బైబిల్ ఉంది. మన బైబిల్ కోరస్ పాట బైబిల్ వారు కుడిచే పట్టుకొని పైకెత్తండి. బైబిల్ ఉన్నవారు అది కుడిచే పట్టుకొని. బైబిల్ లేకపోతే అడగండి. మాకు బైబిల్ లేదంటే బైబిల్ తీసుకొచ్చిస్తాం. ఇక్కడ ఒక బైబిల్ ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎవరికైనా ఇవ్వండి బైబిల్. మీకు ఎవరికి బైబిల్ లేదు మాకు పేర్లు ఇవ్వండి, మీకు నేను బైబిల్ ఇస్తాను. శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ గ్రంథం అనేది పఠించడానికి తీర్చడం. ఈ గ్రంథం అనేది పఠించడానికి, చదవడానికి శ్రేష్టమైన గ్రంథము. వేరు వారంలో చెప్పారు, వేరు వారంలో వచ్చారు, ప్రతి వారు వచ్చారు. అందుకే మీకోసం చెప్తున్నారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠించుట, చదువుట. చదువులు వచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి. చదువు లేకపోతే కూడా నేర్చుకోవాలి. దేనికోసం నేర్చుకోవాలా? బైబిల్ చదవడానికి. ఈ బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ గ్రంథము శ్రేష్టమైన గ్రంథము. దీనికి ఏమి పేరు అంటే పరిశుద్ధ గ్రంథము. లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథానికి పేరు లేదు. ఇలా పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి లేదు. ఇదే గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరు. దీన్ని మనం చదువుతూ ఉంటే ఇది మనతో మాట్లాడుతుంది. చూడండి, ఈ గ్రంథంలోని మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాయి. మన స్థితిని చూపిస్తూ ఉంటాయి, మన స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇలా నడుచుకుంటున్నాను, జాగ్రత్త అంటాయి. కూర్చోవాలి పాప, ఇక్కడికి ఇవి మన యొక్క స్థితిని మనకు తెలియపరిచి మనల్ని సరిచేస్తాయి, మనం చక్కబరుస్తాయి. అర్థం లాంటిది కూడా, ఖడ్గం లాంటిది, గంట గొడ్డేలు లాంటిది. గంట గొడ్డేలు ఏం చేస్తుంది? నడుపుతుంది. అట్లాగే మన జీవితాన్ని కూడా నడుపుతుంది. నా లోపాన్ని చూపిస్తుంది, నా పాపాన్ని చూపిస్తుంది, నా పాపాన్ని తీసివేస్తుంది, నాకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ బైబిల్ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. బైబిల్ లేకపోతే ఈ పేరు రాసేది నేను మీకు బైబిల్ తెప్పించిస్తాను. ఎవరికైనా బైబిల్ లేకపోతే ఈ పేరు రాసేది నేను మీకు బైబిల్ తెప్పిస్తాను. చదువుతున్న అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండి. ఇక్కడ తన చదువుతున్న భాగంలో దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన సంఘము. సంఘము అంటే ప్రజలు. ఈ మందిరము సంఘము ఒకటి కాదు. ఈ మందిరం అనేది దేనికి అంటే మనము నివసించడానికి, అంటే మనం అందరం కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి ఈ మందిరం. సంఘము అంటే ప్రజలు. చర్చ్ ఇంగ్లీష్లో ఏమంటారు? చర్చ్ అంటారు. చర్చ్ అంటే సంఘం. సంఘం అంటే మనందరినీ, అంటే గుంపు అని అంటారు, ప్రజల్లో ఈ సంఘాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు అంటాడు. మనందరినీ దేవుడు ఎట్టొచ్చా మనం ఇక్కడికి ఒక గుంపుగా చేరాము. మనలో భేదాలు ఉన్నాయి. మన కులం భేదం ఉంది, చదువు భేదం ఉంది, ధనవంతుడు అనే భేదం ఉంది, దరిద్రుడు అనే భేదం ఉంది. ఇన్ని భేదాలు మనలో ఉన్నప్పటికీ అటన్నిటిని విడిచిపెట్టి అందరం ఒకటిగా ఇక్కడ కూడుకున్నాం. దాన్ని ఎలా అంటే ఆయన తన స్వరక్తమించి కొన్నటువంటి ప్రజలు. మనందరం కూడా కొనబడినటువంటి వారు. కొన్నాడు. మనం కొనబడినటువంటి వారు. లోకంలో ఉన్నటువంటి వారందరినీ, లోకంలో అనేకులు ఉన్నారు, వారిలో దేవుడు మనల్ని కొన్నాడు, కొన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సంఘముగా దానికి ఏమని పేరు పెట్టాడంటే ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. స్వరక్తము అంటే దేంతో కొన్నాడు? బంగారుతో కొనలే, డబ్బుతో కొనలే, వెండితో కొనలే. ఎట్లా కొన్నాడంటే రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తము ద్వారా కొనబడినటువంటి వారము. ఆయన రక్తం ద్వారా కొనబడి మనందరినీ ఏం చేశాడంటే ఒకటిగా చేశాడు, ఏకముగా చేశాడు. మనలో అనేకమైనటువంటి భేదాలు ఉండొచ్చు, కానీ క్రీస్తులో అందరం ఒక్కటి. దాన్ని ఎలా చూపించాడంటే సంఘాన్ని శరీరముతో పోల్చాడు. ఏమో అర్థమవుతుందా? శరీరముతో పోల్చాడు. ఈ శరీరము ఒక్కటైనప్పటికీ ఈ శరీరంలో ఏమున్నాయి? అనేకమైన అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఈ శరీరం లోపల చూస్తే ఉన్నాయి. గుండెలు ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, చిన్న చిన్న నరాలు ఉన్నాయి, కాలేయం ఉంది. అన్ని అనేకమైన అవయవాలన్నీ లోపల ఉన్నాయి. పైన చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, డోర్ ఉంది, ముక్కు ఉంది, కాళ్ళు ఉన్నాయి. అనేకమైన అవయవాలే అయినప్పటికీ ఒక్కటి మనమందరం కూడా ఒక్కటి అని చెప్పేటువంటి ప్రజలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మేమంతా ఒక్కటి నేను చెప్పాను కదా, అవయవాలు అనేకము. గుండె ఉంది, గుండె పని వేరు. చేతులు ఉన్నాయి, చేతుల పని వేరు. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ పని వేరు. అట్లాగే ఊపిరితిత్తులు ఉన్నాయి, వాటి పని వేరు. కిడ్నీలు ఉన్నాయి, వాటి పని వేరు. అయితే ఒకదానికి ఒకటి ఏముంది? సంబంధం ఉంది. ఏది కూడా తీయడానికి లేదు. మనం ఈ గుండెను దీంట్లోంచి విషయం నుంచి బయటకు తీస్తామా? తీస్తే ఉండగలమా? చెప్పండి.
గుండె ఉంది, గుండె బయట తీస్తే ఏమవుతారు చెప్పలే, చచ్చిపోతారు. అంటే ఏ కూడా విడదీయడానికి లేకుండా దేవుడు అన్నీ అమర్చాడు. చేయి పని చేయి, కాలు చేసే పని కాలు, లోపు చేసే పని లోపు, కళ్ళు చేసే పని కళ్ళు, ఉప్పు చేసే పని ఉప్పు. ఆ విధంగా అన్ని అవయవాలు సన్న సన్న నరాలు కూడా ఉన్నాయి. తల నుంచి అధికారుల వరకు అన్ని సన్న సన్న నరాలు ఉన్నాయి. బ్లడ్ వీన్స్ అంటారు. ఆ బ్లడ్ వీన్స్లో అంత సన్న నరమైన కూడా రప్చర్ అయిపోయిందంటే ఈ బాడీ అంతా పెరాలసిస్ వచ్చేది అంటే అర్థం ఏంటి? పెరాలసిస్ వచ్చింది అంటే అర్థం ఏంటి? నరాలకు పనిచేయడం లేదు, రప్చర్ అయిపోయింది. ఆ చెయ్యికి రక్త ప్రసరణ లేదు. రక్త ప్రసరణ లేదు అనేది పడిపోయింది. రక్త ప్రసరణ అంటే ఆ చెయ్యి పనిచేస్తుంది. అంటే ఆ నరం కూడా ప్రాధాన్యత ఉంది. అది చిన్నదే, ఆ చిన్నది ఎందుకు పక్కన పెడదాం, గుండె పెద్దది కనుక గుండెకి ప్రాధాన్యత ఇస్తాం, దానికి లేదు. ఈ శరీరంలో అన్ని అవయవాలకు ప్రాధాన్యత ఉంది. అన్ని అవయవాలు ప్రాధాన్యత ఉంది. గుండె పని గుండె చేయాలి, కాళ్ళు పని కాలు చేయాలి, చేతులు పని చేతులు చేయాలి. హృదయం లోపల ఉండేటువంటి అవయవాలన్నీ చేసే పనులు అవి చేయాలి. బయట కాబట్టేటువంటి అన్ని అవయవాలు పని చేయాలి. పని చేయని అవయవం లేదు. అన్నీ పనిచేస్తే ఈ శరీరం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేహం ఎక్కడ లోటున్నా ఎదుగుదల ఉండదు, సంఘం ఎదుగుదల ఉండదు. ఎక్కడ లోటు ఉంది కానీ సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి అవయవం కూడా క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండాలా. ఆరోగ్యకరంగా ఉండాలా, ఒకదానికి ఒకటి సంబంధము ఉండాలి. ఏది కూడా వేరు చేయడానికి లేదు. మళ్ళీ చెప్తారు, మనమందరం ఒకటి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, 12-13. ఎలాగూ శరీరము ఏకమైన అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగో శరీరం యొక్క అవయవాలని అనేకములు కలిగి ఉన్నాను, ఒక్క శరీరం అయినవు. అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మన అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయితే బాప్తిస్మము పొందితిమి. మన అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. అంటే ఇక్కడ చూస్తే యూదులని లేదు, గ్రీస్ దేశస్తులని లేదు, ఆ కులమని లేదు, ఈ కులమని లేదు. మనందరినీ దేవుడు ఏం చేశాడు? ఒక్కటిగా చేశాడు. మనందరం ఒకటి. ఈ ఒక్కటిగా ఉన్నప్పుడే మనం ప్రభుని ఎదుర్కొంటాం. వేరువేరుగా ఉంటే ఎదుర్కోలేదు. ఒక్కటి, మేమంతా ఒక్కటి. క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాము. ఈ శరీరానికి శిరస్సు ఎంత ప్రాధాన్యత, అట్లాగే ఈ సంఘానికి మరి యేసు క్రీస్తు అంటే యేసు ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే ప్రధానమైనటువంటి కనుక ఈ శరీరంలో అవయవాలన్నీ ఏ విధముగా ఒకదానికొకటి సంబంధం కలిగి మరి శరీరం యొక్క క్షేమం కొరకై ఏ విధంగా ప్రయాసపడుతున్నాయో, అలాగే సంఘం యొక్క క్షేమం కొరకై మనమందరం కూడా ఏం చేయాలా? ఆయా పనులు మనము చేయాలా.
ప్రయాసపడాలి. ఇక్కడ మనం ప్రారంభించాం సేవా ప్రార్థన మందిరాన్ని ఇక్కడ ప్రారంభించాం కదా, మీకు అందరికీ బాగా తెలుసు. ఈ ప్రార్థన మందిరము ఇంత బాగా కట్టుకున్నాం. ఊరికే గోడలుంటే చాలు అంతేనా? గోడలుంటే ఏం ప్రయోజనం? వాల్లెట్ ఉండి బాగా చక్కగా ఫ్యాన్లు ఉండి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాదు ముఖ్యం. ఏం కావాలా? ఇక్కడ అనేకులు ఈ యొక్క ఆలయంలోకి ప్రవేశించి అనేకులు మేలుకుంటారు, అనేకులు మేలుకుంటారు, అనేకులుగా రక్షణ పొందాలి, అనేకులు ఒక శరీరముగా చేయబడాలి, ఒక శరీరంలోనికి అతకబడాలి, శరీరంలోనికి రావాలా, అందరూ కూడా రావాలా. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, అందరూ కూడా దేవుని వాక్యం బట్టి ఇక్కడ నుంచి ప్రచురమయ్యేటువంటి దేవుని వాక్యం బట్టి వాక్యం ద్వారా అందరూ కూడా ఈ శరీరంలోనికి అక్కపడాలా, ఈ సంఘంలోనికి రావాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేర్చబడుతుంది. దేవుడు మనకి ఎందుకు ఇక్కడ స్థాపించాడు? దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? ఎవరు కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ కూడా దేవుని ప్రజలుగా చేయబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యములకు వారసులుగా చేయబడాలి. దేవుని రాజ్యం ఉంది, ఈ లోక రాజ్యం ఉంది. ఈ లోక రాజ్యంలో మనం జీవిస్తున్నాం కదా. ఒకరు కుమ్మపడ్డాలు ఉన్నారు, ఒకరు గుంటపల్లిలో ఉన్నారు, ఒకరు తొట్టిగారిపల్లిలో ఉన్నారు, ఒకరు బద్రీలో ఉన్నారు, ఒకరు కడపలో ఉన్నారు, ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడెక్కడో ప్రజలు ఇక్కడ ఉండి జీవిస్తున్నాం. అయితే ఆ రాజ్యంలో అది ఒకే ఇల్లు, ఒకే ఇంటికి చెందినటువంటి వారుగా మనము చేయబడాలి. ఒకే ఇల్లు, పరలోక రాజ్యము, దేవుని రాజ్యంలో ఒకే ఇల్లు. అక్కడ ఏం తేడా లేవు. ఇక్కడ అన్ని చాలా తేడాలు ఉన్నాయి కదా, అక్కడ ఎటువంటి తేడా లేదు. ఒకటే అక్కడ ఏమవుతుంది? ఆయన రక్తము చేత విమోచించబడ్డ ప్రజలు అంతే కనబడతారు. ఇంకా వేరే వారికి అవకాశం లేదు. అది సంఘము అని పిలువబడుతుంది, సంఘం అని పిలువబడుతుంది. అంటే ఒక శరీరముగా చేరినటువంటి వారు మాత్రమే అక్కడ ప్రవేశం అనేది కలుగుతుంది. కనుక మనం జీవించి ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ ప్రత్యక్షతలోనికి మనం రావాలి. ఏమో అర్థమవుతుంది అని చెప్పేది. ఏదేదో చెప్తానంటారా భయ్యా? ఇది ఏం అర్థమవుతుంది? మీకోసమే చెప్తున్నా నేను. ఎందుకంటే మనము మనలో వ్యత్యాసాలు ఉండకూడదు, తేడాలు ఉండకూడదు. అందరం ఒకటి, ఆ క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా అందరం ఒకటి. ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం, ఒక గ్రామము, ఒకటి. ఒక మిలిటరీ అనేది ఉంది అనుకోండి. మిలిటరీలో ఒక క్రమం ఉంది లేదా? మిలిటరీలో క్రమం ఉంటుంది. క్రమం లేకుండా ఉండదు. క్రమం లేకుండా కొట్టాలి, పెట్టి పక్కన పెట్టేస్తారు. ఒక క్రమానికి లోపడాలి. లైన్లో ఉంటే లైన్లో ఉండాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, లైన్లో లేయాలి. అది ఒక క్రమం. మరొక గుంపు ఉద్దేశాలు ఒకటే. కమాండర్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతారు. అబ్బో ఈ పని చేయాలి, ఇక్కడ శత్రువు ఉన్నాడు, శత్రువులు ఎదుర్కోవాలి, ఎదుర్కోవాలి, ఈ వ్యూహం, ఇవి అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు, సైనికపోవాలి. ఒక వ్యూహముగా ఏర్పడి శత్రువులు ఎదిరించగా ఒకటిగా ఉన్నప్పుడే జరుగుతుంది. వేరు వేరు భావాలుగా ఉన్నప్పుడు జరగనే. కనుక మనము కూడా దేవుని ఇంటికి చెందిన వాళ్ళు, దేవుని ఇంటికి చెందిన వాళ్ళు మనందరం ఒక్కటి అని నాకు ఏమిటంటే యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు. కొన్ని చూస్తాము బొట్టెవారి సంఘం అని ఉంది కదా, అంటే బ్రాహ్మణ సంఘము, వైశ్య సంఘం,
ఇక్కడ లోకంలో ఎన్జిఓ సంఘం అంటారు, గెస్ట్ ఆఫీసర్ సంఘం అంటారు. అక్కడ ఎవరుంటారు? బ్రాహ్మణ సంఘం ఎవరుంటారు చెప్పలేదు. ఎవరుంటారు? బ్రాహ్మణులే ఉంటారు. వేరే ఉంటారా? వేరే బాధిస్తారా? వైశ్య సంఘము, వడ్డేవాది సంఘము. వడ్డేవాది సంఘం అంటే వడ్డీ కులానికి సంబంధించిన వాళ్ళే. అట్లాగే ఇంకా ఆయా విధాలు ఏ సంఘాలు లేవు దానికి సంబంధించిన దేవుని సంఘము. ఇది దేవుని సంఘంలో ఎవరుంటారు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు మనమంతా దేవుని ప్రజలు. ఒకరికి ఏముంది సాధన. ఇంకోటి ఏంటంటే ఇంకా క్రమం ఏంటంటే ఒకరి భారం ఒకరు భరించడం. శరీరంలో కాలు మునుగుచుంటుంది అనుకోండి. కాలు ముచ్చుకుంటే ఏం చేస్తుంది? శరీరం అంతా బాధపడుతుంది. కాలే బాధపడుతుంది, బాధపడతారు. శరీరం అంతా బాధ, జ్వరం వస్తుంది, ఘనం వస్తుంది. ఆ ముళ్ళు తీయకపోతే ఆ శరీరం అంతా బాధపడుతుంది. అట్లాగే సంఘంలో మనం ఉన్నాము. మనమందరం కూడా ఒకే భావము, ఒకరి భావము ఒకరి మనము పంచుకుంటాం. నీ కష్టం వచ్చినప్పుడు తెలియపరచాలి. అయ్యా నాకు కష్టం వచ్చింది, నాకు ఇది బాగాలేదు అంటే అప్పుడు సంఘంలో నేను ఆదుకోవాలి. అది క్రమం. ఆ దినాల్లో బక్సి గారి దినాల్లో చూడండి, బక్సి గారి దినాల్లో ఎవరైనా బాగలేకపోతే హాస్పిటల్ చేర్పిస్తే బక్సి గారు ఏం చేసేవారంటే డ్యూటీలు వేసేవారు. ఫలాని బ్రదర్స్ ఇద్దరు కలిసి ఇన్ని గంటల వరకు ఆయన పరిచయం చేయాలి హాస్పిటల్ అని ఇద్దరు పంపించేవారు. ఆయన ఎవరు బంధువు కాదు, కష్టమంది కాదు, వాళ్ళు పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఎవరికి జ్వరం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా ఒకరికి సంబంధము లేదు. ఒకరికి సంబంధం లేదు. ఎలా ఉన్నారు అంటే వారి బాధలు వారే ఆలోచిస్తున్నారు, వేరైన వారుగా కనబడతా ఉన్నారు. నాకు కూడా ఒకసారి జ్వరం వచ్చింది. నేను ఎల్లంపేటలో పనిచేస్తాను. ఎల్లంపేటలో పనిచేస్తానంటే జ్వరం వచ్చి హాస్పిటల్ తెచ్చారు. దానికి ముందు మందిరాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు బేర్షబాబు తీసుకొచ్చారు. అక్కడ అబ్రాహం చూస్తున్నారు ఉన్నారు. అబ్రాహం చూస్తున్నారు. ఆయన ఏం చేశాడు? ఆ జ్వరం వస్తే ఇక్కడ హ్యాండ్రూస్ అని ఒక ఆయన మధ్యలో ఎస్టీలో సర్పంచ్ ఆఫీసర్ ఆయన నుంచి పంపించాడు నాకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి హాస్పిటల్. ఆయన హార్ట్ పేషెంట్. ఆయన నన్ను తీసుకుపోతే అక్కడ డెడ్ బాడీ ఉంటే దాన్ని తీపించింది. అంటే ఆయన ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్. సబ్ ట్రెజరీ ఆఫీసర్ నాకు తోడుగా పంపించి ఈయనకు ట్రీట్మెంట్ ఇప్పివంటే దానికి లోబడి వచ్చాడు. అంటే ఆ దినాల్లో అటువంటి క్రమం అనేది సంఘ దర్శనము, సంఘం క్రమము. మేమంతా ఒకటి, మా భావం ఒకటి, మా ఉద్దేశాలు ఒకటి, మా పనులు ఒకటి. అది కూడా మన పనులు కూడా ఒకటి, ఆత్మీయమైనటువంటి పనులు, భావాలు కూడా ఒకటి. భావం ఒకరినొకరు ప్రేమించుకుంటా, ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటా. భావం ఈ శరీరంలో అవయవాలు ఏ విధంగా ఉండి అవి క్రమమైనటువంటి రీతిలో పనిచేస్తున్నాయో అట్లాగే సంఘములు కూడా మనం కూడా ఒక క్రమం ఉంది. అందుకే ఎక్కువ క్రమాల నుంచి మనం బోధిస్తాం. వేరే సంఘాలకు లేదు. మా బక్సి గారి దర్శనంలో ఉండేది అన్నీ కూడా ఒక క్రమం ఉంటుంది. సాపలు వేసేది కూడా క్రమమే. ఎట్లంటే అట్లా సాపలు వేయాలి, ఎట్లంటే అట్లా ఉండాలి. అన్నీ ఒక పద్ధతిగా ఉంటుంది. ఒక పద్ధతిగా వంట చేసే వాళ్ళు వేరుగా ఉంటారు, పాట పాడే వాళ్ళు ఉంటారు,
వాయిద్యాలు వాయించాలి, వాళ్ళు అంటారు. అందరూ కూడా ఇది అందరూ కలిసి చేసేది ఒకే పని. అది ఒక పని కొరకే అంటే అందరూ సంతోషపడాలి. సువార్త పోతాం, సువార్త పోవాలా, వ్యాన్ నడిపోయిన వ్యాన్ నడిపారు, పత్రికలు పెంచాలి, పత్రికలు పెంచాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారు, పాట పాడేవాళ్ళు పాట పాడతారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు. అందరూ కూడా ఒక్కటిగా వారి వారికి అప్పగించిన పనులన్నీ నెరవేర్చినప్పుడు ఉద్దేశం నెరవేర్చబడి గుండె అనుకున్నది అనుకోండి, నేనే పని చేయాలా, నేనే పని చేయాలా, నేను పని చేయను అని అనుకున్నది అనుకోండి, ఏమవుతుంది? గుండె ఈ శరీరంలో ఒక భాగం కదా, ఈ గుండె ఈ శరీరంలో ఒక భాగం, ప్రధానమైనటువంటి భాగం. ఎప్పుడు నేనేనా గుండె ఎన్నిసార్లు పడుతుంది? ఒక రోజుకి ఎన్నిసార్లు పడుతుంటుంది? 1,00,000 సార్లు పడుతుంది గుండె. ఒక రోజుకు ఉదయం టైం పెట్టుకుంటే 6 గంటలు సరిపోతుంది, మళ్ళీ 6 గంటల వరకు 1,00,000 సార్లు పడుతుంది. ఏమి ఇన్నిసార్లు పట్టుకోవాలన్నా, ఇన్నిసార్లు పనిచేయాలన్నా, వద్దులే నేను రెస్ట్ తీసుకుంటానంటే ఏమైంది? గుండె పని చేయకుంటే ఏమవుతుంది? కనుక మన దేహంలో ప్రతి వస్తువు కూడా విలువ ఉంది. మనం ఒకదాని ఒకటి సహకారంతో పని చేయాలా. మనం అడగాల, మందిరం పిలిచినప్పుడు నాకు ఏం పని ప్రభా, ఈ సంఘంలో నా యొక్క స్థానం ఏంటి, నేను ఏం పని చేయాలా, నా పని ఏంటి అని మనం అడిగితే ప్రభు మాకు చూపిస్తాడు. అందరూ ఒకే పని చేయలేదు కదా. నువ్వు జయరాజు తీసుకొచ్చి ప్రభావించడం ప్రభావించేవారు, ఆయన చేసే పని వేరు, మార్గం చేసి గోపం చేసే పని, ఎవరు పనులు చేసినారు అందరూ ఏమో చేయాల్సిందే. ఆ భోజనం లేకపోతే మనమంతా వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తున్నారు. మనకేం కావాలా? ఏం కావాలి? బాగా వాక్యం ఇంటిని బాగా చేస్తుంది, పాట పాడుతుంది, జీవస్తుంది. స్థితి తర్వాత 1 గంట అయితేనే మన కడుపు ఏముంటుంది? అన్నం పెట్టు అంత అన్నం పెట్టాడనే కావాలి. మరి అది కూడా ప్రాముఖ్యం. అన్నం లేకపోతే ఎట్లా? అన్నం చేశాడో ఒక ఆయన దేవుడు ఏర్పాటు ఈ శరీరం. ఎందుకు చెప్తున్నానంటే మనం కొత్తగా వస్తున్నాం కనుక నేర్చుకున్నాం. పోలనాడు పరలోకంలో కలిగిన దర్శనముకు నేను అడిగేయడము అంటే ఒక దర్శనం ద్వారా వాళ్ళు పొందినటువంటి దర్శనం, ఆ దర్శనానికి లోబడ్డాం. వాళ్ళు కూడా పాల్గొన్నారు కూడా. ప్రభా నాకు ఆ దర్శన భాగ్యాన్ని నాకు దయచేయి, ఒక క్రమానికి లోబడి నాకు నేర్పించు. మనమందరూ కలిసి ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది అంటే, చూడండి 133వ కీర్తనలో 133 కీర్తనలో 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కాదు, అతని అంగీల అంశులకు దిగదారిన పరిమళ తైలం వలె ఉండను. సియోను కొండల మీద దిగివచ్చే హెర్మోను అంశు వలె ఉండను. ఆశీర్వాదములను శాశ్వత జీవమును అతట ఉండవని యెహోవా సెలవిస్తున్నాడు. ఐక్యత కలిగి నివసించడం, ఒక్కటిగా కలిసి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎలా ఉంటుంది అంటే, అహరోను తల మీద పోయబడి గడ్డ మీదుగా కారి అంగీల అంశాలకు దిగదారిన పరిమళ తైలము. తైలము ఏం చేస్తాం? నెత్తిలో పోసుకుంటామా? ఏమన్నా అర్థమవుతుందా? తైలం కుదరదు. మామూలుగా
ముస్లిమ్స్ పడవలు వస్తే ఏం చేస్తారు? తైలం తీసుకుంటారు. అంత తైలం తీసుకొని చెవులు పెట్టుకుంటారు. ఆ చెవులు పెట్టుకునేది ఎంత ఆ వీరంతా రూమ్ అంతా అయిపోతుంది, సువాసన వస్తుంది. కొంచెం తైలము అనేకులను ఆకర్షిస్తుంది. కొంచెం తైలము అనేకులను ఆకర్షిస్తుంది. అయితే పోయబడిన తైలము అహోరు తల మీద తైలం వస్తే ఆ తైలము ఎక్కడికి వచ్చిందంట? అంగీ యొక్క అంచుల వరకు వచ్చిందంటే ఎంత వచ్చింటే అప్పుడు ఇంత పోయినట్టు పరిమాణం యొక్క సువాసన ఎంత గొప్పది. అందుకే అది మనోహరము అంటాడు. అది మనోహరం, చాలా సువాసన ఒక్కటిగా ఉంటే చాలా సువాసన ఎంతో మందిని ఆకర్షిస్తుంది. రండి రండి రండి, ఇక్కడ పరిమళమైన సువాసన ఉంది, రండి రండి అని అందరికీ ఆహ్వానం. ఇంకా ఎటువంటి అధికారం అంటే ఎటువంటి అధికారం ఉంటుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేని గురించి చేయను భూమి మీద ఏకీభవించినట్లుగా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీలో చెప్తున్నాను. 18. ఈ భూమి మీద మీరు వీటిని బంధించదో అవి పరలోకమందు బంధింపబడు, భూమి మీద మీరు వీటిని విప్పుదో అవి పరలోకమందును విప్పబడుతుంది. అధికారం సంఘానికి ఇచ్చిన అధికారం. సంఘము, దేవుని సంఘము, స్వరత్వన్న సంఘము. అందరూ సంఘంగా పిలవబడరు. మందిరానికి వచ్చినంత మాత్రాన సంఘము కాదు. సంఘం అంటే ఆ శరీరంలో అతకబడాలి, విడదీయడానికి వీలు లేకుండా అతకబడాలి. అతకబడాలంటే ఆ క్రమంలో ఇమిడి ఉండాలి. అది ఆ క్రమంలోకి రావాలి. ఎప్పుడైతే మనం వస్తామో మీరు దేవుని బంధిస్తే అది బంధించబడుతుంది, ఏది విప్పుతే అది విప్పబడుతుంది. అంతటి అధికారం, అంతటి పరిమాణం, వాసన అనేకులను ఆకర్షించి సంఘానికి ఆధిక్యత కనుక అటువంటి ప్రత్యక్షత కలిగి మనము సంఘంలో చేర్చబడతాం. ప్రార్థన చేస్తాం. కాబట్టి మనుషులు దర్బారు పరీక్షించుకోవాలి. అలా చేసేటటువంటి నా బాధలో రావాలి. గౌరవ శరీరమని వీక్షించని రావాడు దాని శిక్షాన్ని రావాలి. కనుక